టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పురంధరేశ్వరి గారి పోటీ చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చిన్నమ్మ ఒంగోలు పార్లమెంటు సాక్షిగా చెక్ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం. ఒకవేళ టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పొత్తు గనక కుదిరితే ఒంగోలు పార్లమెంటు నుంచి పురంధరేశ్వరి గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారని, ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి నమ్మిన వంట అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పురంధరేశ్వరి గారు ఒంగోలు సాక్షిగా చెక్ పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉండే అవకాశం ఉందా? ఎందుకు అలాంటి పరిస్థితి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంకో చోటకు పంపిస్తాడు. ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంకో చోటకి పంపించవచ్చు కదా. ఓకే. అందుకని రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇదే జరుగుతుంది అని అనుకోవటానికి వీల్లేదు. అందుకని ఏదైనా జరగవచ్చు. ఒకవేళ అయినా మొండివాడు రాజు కంటే బలవంతుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందులో అందివేసిన చెయ్యి కాబట్టి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించుకుంటాను, నా దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి నమ్మి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒప్పించి అక్కడే పోటీ చేయించాడు అనుకుందాం. ఏముంది, ఓడిపోతాడు. ఓ 20 ఏళ్ల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం పోస్టులు ఉన్నాయి? బ్యాక్ టు ది పెవిలియన్ అండి. ఇప్పుడు ఎవడైనా 100 కొట్టాలని గ్రౌండ్లోకి వస్తాడు. ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వచ్చు, 100 కాదు 200 కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు. రాజకీయాలు కూడా క్రికెట్ లాంటివి, ఎప్పుడేం జరుగుతాయో ఎవరో చెప్పలేరు. కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇకపోతే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా గెలవడం. ఓకే. అంటే గడిచిన 3 దఫాలుగా ఒంగోలు పార్లమెంట్ నుంచి అటు కాంగ్రెస్ కానీ లేదంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళకి సిట్టింగ్ సీటుగా ఉంది అది, ఆ స్థానం. ఈ ఈక్వేషన్ మారే అవకాశం ఉంటుందా ఈ 3 పొత్తులో భాగంగా? 3 పొత్తులో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరండి అక్కడ ప్రజెంట్? మాగుంట శ్రీనివాసరెడ్డి. మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కొంచెం లిక్కర్ స్కామ్ విషయంలో అలుక కినుక వహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. అందుకని నా కొడుకు ఇంత అన్యాయం జరిగిన తర్వాత నేను ఇదే పార్టీలో ఉండి మళ్ళీ సిగ్గు లేకుండా ఎంపీగా పోటీ చేస్తే జనం నవ్వకపోయినా నేనైనా నా మీద నేనే మూసుకోవాల్సి వస్తుంది అనే పరిస్థితి వచ్చింది మాగుంట శ్రీనివాసరెడ్డికి. అందుకని చెప్పి ఆయన కట్టిఫ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లో ఒంగోలు లాంటి స్థానంలో ఎంపీ మనిషి లేడు, ఎంపీ అభ్యర్థి లేరు వైసీపీ పార్టీకి. చేస్తే గీస్తే ఒక పెద్ద అంగేసి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి సేఫ్ గేమ్ ఆడతాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, అతను ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, డబ్బు సంపాదించినా చాలా సేఫ్గా ఉంటుంది. అతను ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. అందుకని బహుశా అతను ఒప్పుకుని ఉండడు. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు ఇక్కడికి సీన్లోకి. ఈ పరిస్థితుల్లో మరి చావోరేవో అన్నట్లు పోట్లాడాలి అంటే నోరేసుకుని పడే, ఏం చెప్తే అది మాట్లాడమని, ఏం చేయమంటే అది చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహం ఇప్పటిది కాదుగా ఈ కుటుంబానికి. ఎవరైనా నమ్మిన బంటు ఉన్నారు అంటే రక్తం పంచుకున్న చెల్లి కూడా చెల్లి చీటీ ఇచ్చింది, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవ్వడం. ఇట్లాంటి నమ్మిన బంట్లు కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు పోటీ చేస్తాడు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు గెలుస్తాడేమో. ఆ పరిస్థితి ఉంటుందంటారా మేడం? చెప్పలేము, అదే అంటున్నా నేను. ఏమో అంటే లోకల్గా అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంత కాకుండా ఎవరిని తీసుకొచ్చినా కానీ నేను సహకరించనని కుల్లంకుల్లా మొహం మీద చెప్పేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుక అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పొత్తులో భాగంగా పురంధరేశ్వరి గారే అక్కడ రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి అంటే? పరిస్థితి ఆమెకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా చేశారు.
కాబట్టి ఏంటంటే ఆవిడకున్న అనుభవం దృష్ట్యా కావచ్చు, లేకపోతే ఆవిడకున్న ఫేస్ వాల్యూ దృష్ట్యా కావచ్చు, ఏ రకంగా చూసినా కానీ ఆమెకి దీటైన క్యాండిడేట్ అయితే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏమాత్రం పోలిక సమవుజ్జి అయిన క్యాండిడేట్ అయితే కాదు. అతను చాలా ఏదో అంటారే నాటు మనిషి, ఈమె నీటు మనిషి. మరి ఎక్కడ సూట్ అవుతుంది చెప్పండి ఆ నాటు మనిషికి? ఆ నాటు మనిషికి తెలిసింది ఏంటి అంటే, ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటాం కదా, పెద్ద నోరేసుకుని పడతా ఉంటాడు. మరి అతనికి పైగా అతని కాన్స్టిట్యున్సీ కాదు, ప్రజలు ఎట్లా అతనికి నమ్మి ఓటేస్తారు? ఇవన్నీ చిక్కు ప్రశ్నలే. అందుకే ఎప్పుడో నుంచో నాకు ఒకటి అనిపించేది ఏంటి అంటే, ఈ క్యాండిడేట్లను మార్చడం వెనకమాల అసలు ఏ విధమైన సహేతుకమైన పద్ధతే లేదు. అంటే ఒక క్యాండిడేట్ని మారుస్తున్నాను అంటే పలానా కారణం వల్ల మారుస్తున్నాను అనేది ఉండాలి. ఒక నియోజకవర్గం మారుస్తున్నానంటే ఒక సరైన కారణం ఉండాలి. ఏమీ లేకుండా నిర్వేతంగా చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి గెలవాలని లేదేమో. ఓకే, ఇది ఒక కొత్త పాయింట్ తెర వెనక్కి తీసుకొచ్చారు మీరు. అసలు అతనికి గెలవాలని లేదనుకుంటా. కానీ అలా అని అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చుంటే ఒప్పుకోరు కదా. అందుకని పెద్ద మాటలు, పొడుగు మాటలు, చిన్న మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్పితే ఎందుకు మనకి అనుమానం వస్తుందంటే తనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారంట. తనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ చాలా కష్టపడుతున్నట్టు నటిస్తున్నాడు అతి కష్టం మీద. మొన్న చూసారా, జగన్ 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 అనుకుంటా వేదిక మీదకి చాలామంది దూసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు నిజమైన అభిమానులా, లేదా కోవర్ట్ అభిమానులా, లేకపోతే మీరు సిద్ధం చేసి పెట్టుకున్న వస్తాదులా? అర్థం కావట్లే అక్కడ. అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగా పేటీఎం బ్యాచా ఏం అర్థం కావట్లా. మరి ఇలాంటివన్నీ చూస్తుంటే ఎందుకో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి గెలవాలని లేదు. ఎందుకు అంటే ఒకవేళ గెలిస్తే గనక ఈ నవరత్నాలకు తోడు ఇంకొన్ని నవరత్నాలను కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకే, నవరత్నాలతో పాటు ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రాళ్ళు రప్పలు చేర్చాల్సి ఉంటుంది. ఈ రాళ్ళు రప్పలు చేర్చిన తర్వాత ఈ నవరత్నాలు ఆ రాళ్ళు రప్పలు అన్నీ కలిస్తే గనక సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఉన్న చేయలేని పని. ఇప్పుడు ఈయన 9 చేస్తానని పోయినసారి అధికారంలోకి వచ్చాడు. ఈసారి రావాలంటే ఏం చేయాలి? వాటిని మించి చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ చెప్పింది అదే కదా. కాంగ్రెస్ వాడు 5 అంటే ఈయన 6 అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు 6 అంటే ఈయన 7 అన్నాడు, వేలంపాట్లాగా. అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఖజానా చూస్తే లేదు, అప్పులు చూస్తే పెరిగిపోతున్నాయి, బాధ్యతలు చూస్తే ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు పోయినసారి అంటే ఏదో 3 రాజధానుల డ్రామా ఆడి అమరావతిని డెవలప్ చేయకుండా ఆగగలిగాడు. ఇప్పుడు ఏం చెప్పి ఆగుతాడు? ఈ పరిస్థితుల్లో అసలు ఏదో అంటారు కదా, బట్టతల కంటే బోడిగుండే నయం, ఏదో ఒక సామెత ఉంటుంది. బోడిగుండే ఉత్తమం అని అనుకుంటారు ఒక్కోసారి. ఏది ఏమైనా నేను అధికారంలో ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి పనులు చేసి ఓడిపోయాను అనుకోండి, ఓడిపోయాననే అనుకుంటారు అని అతని వ్యూహంలో ఇది ఒక భాగం అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు ఎట్లాంటి నిర్ణయాలంటే ఎక్కడ క్యాండిడేట్ను ఎక్కడో వేస్తున్నాడు, సంబంధం లేని చోట. పక్క నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను మార్చినా అదొక ఇది. కానీ అదే నేనంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి తీసుకురావడం ఏంటి అనేది రాజకీయాల్లో సరికొత్తగా వింటున్నాం. ఎక్కడన్నా కొన్నిసార్లు ఏమవుద్దంటే జాతీయ నాయకులు వచ్చి పోటీ చేస్తుంటారు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ పోటీ చేశారు తెలంగాణలో, పివి నరసింహారావు గారు వెళ్ళి ఇంకెక్కడో పోటీ చేశారు. ఇప్పుడు సౌత్ వాళ్ళు వెళ్ళి నార్త్లో పోటీ, ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఏదో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది అంటాడే, తిక్కకు కూడా లెక్క కనిపించట్లే, ఇక్కడ ఒట్టి తిక్కే కనిపిస్తుంది. అందుకని అసలు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉద్దేశంలో చూస్తే కనుక పురంధరేశ్వరికి పార్లమెంట్కి రాచమార్గం పడిపోయినట్టే, ఒంగోలు నుంచి ఢిల్లీకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.